స్థానిక నాలం భీమరాజు వీధిలోనే 150 ఏళ్లు ప్రాచీన వినాయకుడి ఆలయానికి మరమ్మతులు చేపట్టారు. స్లాబ్ లీకేజీలు తదితర మరమ్మతులను ప్రస్తుతం చేస్తున్నారు. ఆలయ ధర్మకర్తల చైర్మన్ మద్ది నారాయణరావు, డివిజన్ ఇన్ఛార్జి శెట్టి జగదీష్ ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయాల్లో వినాయకుడి ఆలయం ఒకటన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందిందని, 150 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. అయినవల్లి తరువాత ఈ ఆలయానికి మాత్రమే ధ్వజస్తంభం ఉందని, మరే వినాయకుడి ఆలయంలో ధ్వజస్తంభం అనేది ఉండదన్నారు. కాగా గత వైకాపా ప్రభుత్వం ఆలయాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ఆలయానికి పట్టించుకోకుండా కమిటీని నియమించకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. నా పేరు మద్ది నారాయణరావు అండి. నేను ఈ వెనకాల ఉన్న విఘ్నేశ్వర ఆలయానికి గుడి చైర్మన్ అండి. ఇది నాలం భీమరాజు వీధిలో అతి పురాతనమైన గుళ్ళో ఇది ఒకటండి. ఇంచుమించుగా 150 సంవత్సరాల నుంచి కంటిన్యూ కూడా ఉత్సవాలు జరుగుతున్న గుళ్ళో ఇది ఒకటండి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే వినాయకుడి గుడికి ఎక్కడ ధ్వజస్తంభం ఉండదండి. అలాంటి గుడికి ఇది ధ్వజస్తంభం ఉన్న గుడిలో ఇది ఒక ప్రాముఖ్యత కలిగిన గుడి అండి. ఈ గుడికి ఏమైందంటే అండి, గత ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఒక కమిటీ కానీ ఏం వేయకుండా గుడిని అసలు పట్టించుకోకుండా మొత్తం వదిలేసిందండి. వదిలేయడం మూలన గుడి కొద్దిగా శిథిలాస్థితికి వెళ్ళిపోయింది. మొత్తం లోపలంతా కూడా వర్షం వస్తే కారిపోతుంది. మొన్న వర్షాలకి మొత్తం అంతా కూడా కారిపోయింది మొత్తం అంతా. మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు చూసి వెంటనే స్పందించి దీన్ని అర్జెంట్గా మరమ్మతులు చేయమని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు వెంటనే పని మొదలెట్టి రిపేర్ వర్క్లను జాగ్రత్తగా దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో జాగ్రత్తగా చేస్తున్నాము. ఇలాంటి అవకాశానికి ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఆయన ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను.